గాయత్రి అమ్మవారి యొక్క స్మరణ, గాయత్రి మంత్రం జపం చేయడం, విశేషంగా గాయత్రి ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా మోక్షప్రదమైనటువంటి మార్గం. ఒక్క 108 సార్లు జపం చేస్తేనే ఒక గ్రామంలో కానీ ఒక ప్రదేశంలో కానీ దాదాపు కొన్ని వందల మైళ్ళ వరకు ఆ శబ్ద తరంగాల యొక్క శక్తి ప్రసరించి మానవులతో పాటు సకల ప్రాణులు అంటే పక్షులు, పశువులు, జంతువులు, వృక్షాలు, ప్రకృతి పులకిస్తుంది అని చెప్పి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి స్వామివారి యొక్క అనుగ్రహం చేత అనేక మంది సహాయ సహకారాలతో ఈ క్రతువు పూర్తి చేశాం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరి మీద కలగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఎన్నెన్నో కామ్యాలు ఉంటూ ఉంటాయి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఆ కామ్యాలు, ఆ ఇబ్బందులు తొలగిపోవడం కోసము, ఆ కోరికలు నెరవేరడం కోసము ఎన్నో యజ్ఞయాగాదులు, ఎన్నో ఆరాధనలు, అభిషేకాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎవరికి వారు స్వతహాగా నాకు ఈ కామ్యం ఉంది, లేదంటే నాకు ఈ సంకల్పం ఉంది, ఇది నెరవేరాలి అని చేసుకుంటూ ఉంటారు. కానీ మామూలుగా మనమే బాగుండాలి కాదు, మనతో పాటు అందరూ బాగుండాలి అని చేయటంలో నిజంగా చాలా గొప్ప మనసు ఉండాలి. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ రామభద్ర క్షేత్రం తూముకుంటలో ఉన్న మన శ్రీరాముడి ఆలయానికి అయితే నేను వచ్చేసాను. రామభద్ర క్షేత్రంలో ఈరోజు శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ లక్ష గాయత్రి మహాయజ్ఞం అనేది జరుగుతుంది. ఈ మహాయజ్ఞం అనేది ముఖ్యంగా లోక కళ్యాణార్థం అనేది చేయటం జరుగుతుంది. మనం బాగుండడం కాదు, మనతో పాటు అందరూ బాగుండాలి, లోకమంతా సుభిక్షంగా కలకల్లాడుతూ ఉండాలి అంటే ఇలాంటి గొప్ప గొప్ప యాగాలు ఎన్నెన్నో జరుగుతూ ఉండాలి. ఇదే విధంగా అసలు ఈ యాగం చేయటం వెనకాల ఆంతర్యం ఏంటి, దీనివల్ల మరి లోక కళ్యాణము అనంటే ఏ విధంగా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కొడవటి గంటి మహాదేవ శర్మ గారు, అనిపెద్ది నరేష్ శర్మ గారు, రామభద్ర క్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శర్మ గారు. ఈ గురువు గారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్రి అమ్మవారి యొక్క స్మరణ, గాయత్రి మంత్రం జపం చేయడం, విశేషంగా గాయత్రి ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా మోక్షప్రదమైనటువంటి మార్గాలు. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతుః పరదైవతం అంటే మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, అలాగే తల్లిని మించిన దైవం లేదు. మీరు ఎంతమంది 33 కోట్ల మంది దేవతలకు మొక్కినా తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పి మన భారతీయ సనాతన ధర్మం, ఈ వేద ధర్మం ఏం బోధిస్తుందండి, ఇదే బోధిస్తున్నది. కాబట్టి అటువంటి గాయత్రి మంత్రం జపం చేయాలంటే దానికి గురు ఉపదేశము, కొన్ని మార్గదర్శకాలు, కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి ఆ ఆచార సాంప్రదాయాలను ఎవరైతే పాటిస్తారో వారు ఆ గాయత్రి మంత్రం ఒక్క 108 సార్లు జపం చేస్తేనే ఒక గ్రామంలో కానీ ఒక ప్రదేశంలో కానీ దాదాపు కొన్ని వందల మైళ్ళ వరకు ఆ శబ్ద తరంగాల యొక్క శక్తి ప్రసరించి మానవులతో పాటు సకల ప్రాణులు అంటే పక్షులు, పశువులు, జంతువులు, వృక్షాలు, ప్రకృతి పులకిస్తుంది అని చెప్పి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అట్ట 108 సార్లు చేస్తేనే అంత మహిమ ఉంటే ఇక్కడ రామభద్ర క్షేత్రంలో శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థ ద్వారా లక్ష గాయత్రి మహామంత్ర హోమం జరిగింది. ఇది మహాయాగం. ఒక్కసారి చేస్తేనే ఇంత ఉందంటే 1,00,000 సార్లు గాయత్రి మంత్రం జపించాలి, దాన్ని ఉపాసన చేయాలి అంటే అది కేవలం గురువుల యొక్క అనుగ్రహం చేత ప్రముఖ స్మార్త విద్వాంసులు బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గారు వారు ఈ లక్ష గాయత్రి మహాయాగాన్ని మన రామభద్ర క్షేత్రంలో పండరి సంతోష్ కుమార్ శర్మ గారు, ఇక్కడ అనేక మంది విద్వాంసులు, ఇందులో శాస్త్రం చదువుకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు అనేక మంది ఇందులో పాల్గొని లక్ష గాయత్రి మహామంత్ర యాగం ఇవాళ
మహాపూర్ణాహుతి జరిగింది. చూసారా, వాతావరణం కూడా చల్లబడ్డది. ఇవాళ వర్షం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పర్జన్యం, ఆ యజ్ఞేశ్వరుడికి ఏదైతే మనం ఆహుతిస్తామో పర్జన్యా దన్న సంభవ అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇటువంటి యాగాలు చేయడం ద్వారా లోకంలో అనేక పాపాలు చేస్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ మనకు అనేకమైనటువంటి హింసలు జరుగుతూ ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి నెగటివ్ ఫోర్సెస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భూకంపాలు, సునామీలు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటండి అంటే ఇట్లా నియమనిష్టలతో చేసేటువంటి ఈ లక్షగాయత్రి మహాయాగం యొక్క ఫలం లోకం మొత్తానికి అందాలి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అనేటువంటి ఒక దివ్య సంకల్పంతో కాంచీ కామకోటి పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య ఆశీరనుగ్రహం చేత, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యానుగ్రహం చేత, అలాగే పురోహిత సార్వభౌమ బ్రహ్మశ్రీ మార్తి వెంకట్రామ శర్మ గురువు గారి యొక్క ఆశీస్సుల చేత ఈ కార్యక్రమాన్ని లక్ష గాయత్రి మహాయాగాన్ని బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గారు నిర్వహించారు. అలాగే ప్రముఖ హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, వారు ఇక్కడికి వచ్చి గాయత్రి వైభవాన్ని ప్రవచనం అందించారు. అత్యద్భుతంగా వచ్చిన వాళ్ళందరికీ భోజన భాజనాదులు, గాయత్రి అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గారు, వారి యొక్క మిత్ర బృందం, ఈ రామభద్ర క్షేత్రంలో అనేక యజ్ఞాలు యాగాలు జరిగినాయి. మా పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఈ క్షేత్రంలో జరిగినటువంటి సహస్ర చండీకి ఇది ఒక ముగింపుగా ఈ లక్ష గాయత్రి మహాయాగం జరిగింది అమ్మవారి యొక్క ప్రీతి కొరకు అని చెప్పి. ఇది అందరి వల్ల కాదండి చేయడం. అన్ని మంత్రాల్లో గాయత్రి మంత్రం చాలా కష్టం, దాన్ని జపం చేయడం కానీ హోమం చేయడం కానీ పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గారు, వారి యొక్క మిత్ర బృందం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫలం లోకంలో ఉన్నటువంటి సజ్జనుల అందరి మీద కూడా ప్రసరించాలని చెప్పి మనఃపూర్వకంగా కోరుకుంటూ సంస్కృత సోదరులు బ్రహ్మశ్రీ కొడవటిగంటి మహాదేవ శర్మ. అస్మద్గురుభ్యో నమః. గురుర్బంధురబంధూనాం గురుశ్చక్షుష చక్షుషాం అన్నారు. బంధువులు ఎవరూ లేని వారికి గురువే బంధువు అండి అన్నాడు. కళ్ళు లేని వాడికి కూడా గురువే బంధువు అండి అన్నాడు. అటువంటి కళ్ళు లేనటువంటి మా అందరికీ కూడా అస్మద్ గురుదేవులు మార్తి వెంకటరామ శర్మ గారే చక్షువులు. ఆయనే మాకు ఈ యొక్క మార్గాన్ని కానీ ఇటువంటి స్థితిని కానీ కల్పించారు. వారి అనుగ్రహ ఆశీర్వచనం చేత, కంచికామకోటి పీఠాధీశ్వరు పరమాచార్య స్వామి వారి అనుగ్రహం చేత అనేక మంది గృహస్థుల యొక్క సహాయ సహకారములతో లక్ష గాయత్రి యాగం అనేటువంటి సంకల్పంతో ఈ మహాక్రతువుని నిర్వర్తించాము. ఈ క్రతువులో అనేక మంది అనేక రకాలుగా సహకరించారు. అట్లాగే ఈ గాయత్రి మంత్రజపం చేయాలి అనగానే అధికారం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి ఎంత తోస్తే అంత ఆ గాయత్రి మంత్ర జపాన్ని సంకల్పం, ఎందుకంటే లోక కళ్యాణార్థం అని మాత్రమే సంకల్పం చెప్పాం. మాకేదో పిల్లలు కావాలి, సంతానం కావాలి, ఇది ఎవ్వరూ కోరుకోకుండా అందరూ కూడా సుహృద్భావంతో లోక కళ్యాణం జరగాలని చెప్పి అందరూ యథాశక్తిగా గాయత్రి జపం చేశారు. 1,00,000 అనుకున్న చోట 3 లక్షల పైనే గాయత్రి జపం జరగడం జరిగింది. మరి గాయత్రి మాత అనుగ్రహం, ఆవిడ ఆ రకంగా బుద్ధియాన ప్రచోదయాత్ అన్నట్టుగా అందరి బుద్ధుల్ని ఆవిడే ప్రచోదన చేసి అందరి చేత మంత్రజపాన్ని అనుష్ఠానాన్ని చేయించింది. దీనివల్ల 2 రకాలైన ప్రయోజనం. ఆ మంత్రానుష్ఠానం చేత వారికి బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. ధియో యో నః ప్రచోదయాత్ అన్నాడుగా అందరికీ మనందరికీ కూడా ఆ యొక్క ఫలితాన్ని కలుగుతుంది. మరి స్వామివారి యొక్క అనుగ్రహం చేత అనేక మంది సహాయ సహకారాలతో ఈ క్రతువు పూర్తి చేశాం. ఈ క్రతువు ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం రామభద్ర క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ పండరి సంతోష్ శర్మ గారు. వారు మాకు ఈ కార్యక్రమంలో ఎంతో సహకరించి, దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. ఈ కార్యక్రమం జరగడం మహోత్తమమైనది. ఈ క్షేత్రంలో జరగడం ఉత్తమోత్తమైనదిగా మేము మనసా వాచా కర్మణ భావన చేస్తూ ఉన్నాం. ఈ క్రతువులో హనుమద్ ఉపాసకులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వచ్చి వారు ప్రత్యేకంగా ఈ 2 రోజులు ఇక్కడే ఉండి వారి యొక్క దివ్యమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించారు. అంతకంటే ఇంకా మహద్భాగ్యం ఏం లేదు. ఈ మా సంస్థ ద్వారా, పరమాచార్య వైదిక ధర్మ సంస్థ ద్వారా ఇతపూర్వం అనేకమైన కార్యక్రమాలు, ప్రతి నెల మాస శివరాత్రాది కార్యక్రమాలు, మరి కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజు ఇంతకుముందు మహారుద్ర యాగం చేశాం, మహాలక్ష్మీ యాగం, గణపతి యాగం, ఇట్లా పంచాయతన యాగాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈసారి గాయత్రి యాగం చేయాలని, ఇప్పుడు 1,00,000 గాయత్రి అయింది. ఇకపైన అమ్మవారి అనుగ్రహం చేత, గురువుల సద్గురువుల యొక్క అనుగ్రహం చేత 24 లక్షల గాయత్రి జపాన్ని పూర్తి చేసి తద్దశాంశ క్షీరతర్పణ హోమాలుగా చేయాలని, అదంతా కూడా లోకహితార్థం చేయాలని చెప్పి మనసా వాచా కర్మణ భావన చేస్తూ ఉన్నాం.
కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరి మీద కలగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి. महालक्ष्मी कुलप्रिया महारूपा महापूज्य महापातकनाशिनी महामाया चंद्रमंडलमध्यका चारुरूपा चारुभासा चारुचंद्रकलाधरा क्षणाचलजगन्नाथा चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मनाभसमप्रभा पंचप्रेतासनानी सुरन्ती वेदसात्विका सुतावाद्यात्मिका तुर्या सर्वावस्थापनर्जिता शुचिकर्ती ब्रह्मरूपा गोप्ती गोविन्दरूपिणी सहस्रभा आप्रसन्नकीलकरणी वट्टाश्रमविधायिनी विजान्यारूपनिगमा पुण्या पुण्यफलप्रदा सुखसी पुण्यसिन्धूरी प्रदा पूर्णा गोपिनी भुवनेश्वरी अम्बिकानाथनिधना हरिपुण्येन्द्रसेविता नारायणी नादरूपा नामरूपा विवर्जिता ईङ्कारी ह्रीमती नृत्याहि सखी रामा रमणकम्पटा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी विरतीवन्दा करुणारससागरा नासिनी क्षेत्रे श्री क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षेत्रविमुक्ता क्षेत्रपालसमर्चिता विजया विमला विद्या वृन्दारुणवत्सला वाग्वादिनी वामके मान्यान्तसुन्दरी परात्यक्षिरूपा श्रीवरदेवता उज्जयिनी कलीरूपा भक्तमानसांसिका कामेश्वरप्राणानि कन्याकामपूजिता त्वमयी पंचकोशान्तरस्थिता निस्सीममहिमा नित्यैर्वनामदशालिनी वरदरूपितरक्ताक्षी मदपाणियन्मुण्डपूः चित्रनप्रवनिग्धाङ्गी चार्केयत्सुमप्रिया कुशला गोपलाकारा गुरुकुलागुरेश्वरी गुरुकुण्डलया कौलवान्नमत्परसेविता शूलाध्यायुधसम्पन्ना पीतवर्णादिकल्पिता मेघोनिष्ठावनुप्रीता गन्धिन्यासमन्विता जिन्नासक्तहृदया काकिनी रूपधारिणी मूलाधारा पूजारूढा पञ्चभक्तास्ति संस्थिता अंकुशादिग्रहणा वरदनी सर्वमृत्युनिवारिणी अग्रगम्या चित्तरूपा कलिकल्पशनाशिनी कात्यायिनी कालहन्त्री कमलाक्षी सुसेविता ताम्बूलपूरितमुखी दारिणी कुसुमप्रभा उदासी मोहिनी उच्चारुणानी मित्ररूपिणी नित्यरूपिणी महादीपानासामन्ता मातृका वर्णरूपिणी महाकैलासनिया काममोहिता कटाक्षविन्दरी भूता कमलाकोटिसेविता शिरस्थिता चन्द्रनिभा कालस्नेन्द्ररूपधारिणी अस्यात्राविधायिनी एकादिनी भूमरूपा द्वैता द्वैतवर्जिता अन्नदा सुधा बुद्धा ब्रह्मात्मैकस्वरूपिणी स्वती ब्राह्मणी माया मधुमती मही गणाम्बा पुस्तकाराध्या कोमलाङ्गी गुरुप्रिया सदुर्वा संवदनुदेशी दक्षिणामूर्तिरूपिणी सनकार समाराध्या शिवज्ञानप्रदायिनी चित्कलान्वितकैका प्रेमरूपा प्रेमकरी नामपारायण प्रीतानन्दी विद्यान्तेश्वरी नित्यादिष्ठानामूलिनी वार्तनकधीरवाराध्या मन्त्रिणी न्यस्तराज्यदूः त्रिपुरेशी जयत्सेनानिस्त्री पुण्यापरापरा सत्यज्ञानानन्दरूपा सामस्यति ब्रह्मणी ब्रह्मचरणी बहुरूपानुदार्चिता प्रसक्ति परिष्ठा प्रकटात्री प्राणेश्वरी प्राणदात्री पंचाशक्ति धर्मूपिनी विष्णुस्थला विनिकृष्टामी ममाता यत्प्रसूत् ఏమన్నా చెప్పాలంటే కనుక చెప్పు. మనం
आचमनीयं समर्पयामि समर्पिच्छामः नाम आवहजातवेदो लक्ष्मीमणगामिनीः यस्यामिषण्यं प्रभूतं आवोदास्योष्माः इंद्रियं पुरुषाणः लक्षणं समर्पिच्छामि ताम्बूलं समर्पयामि अलोचकनीलं ताम्बूलसमानन्तं शुद्ध आचमनीयं समर्पयामि मुक्ताविद्रुमहेमहीरधवलच्छायैर्मुखैः युक्ताविन्दुनिबद्धरत्नमकुटान् तत्त्वार्थवर्णात्वे केवलं నెయ్యి మాత్రమే వేయండి ब्रह्मदेवतात्मिकायै गायत्री देव्यै नमः गन्धं परिकल्पयामि नमः स्वाहा महाकालतात्मिकायै पुष्पं परिकल्पयामि नमः स्वाहा यं वायुदत्तात्मिकायै स्वाहा वं अमृतदत्तात्मिकायै नैवेद्यं परिकल्पयामि नमः स्वाहा सं सर्वदत्तात्मिकायै गायत्री देव्यै नमः ताम्बूलादि सर्वोपचारान् परिकल्पयामि नमः स्वाहा नाలుగు వైపులా నీళ్ళు వేయండి त्रिराजाने सत्य परिवृत्या सहितवत्पुष्याय सव्यं पालिं पादौ प्रोक्षति रक्षक्षेनासि श्लोत्रेः अथ उपकृषेत् చూడండి అదితేన మన్యస్వ अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवः सकलदेवताध्यायस्य श्रीर्दो देवता एका गायत्री छन्दः विष्णोरुष्टुभः विष्णुपण्टयः नरशङ्कराय चातुर्वास्यात्रेमध्यमाध्यामः वयस्कराय चतुर्भुजात्रेणानिकाध्यामः नमः शिवाय विश्वमातये त्रिमदव्यप्रो विचिन्तेच्छलम् ब्रह्माण्डव्यातनयः भजितयमनुजा भासमाना भुजङ्गैः कंठे काला कवचा दीपम परिकल्पयामि नमः स्वाहा परं तेजस्तापने दीपम परिकल्पयामि नमः स्वाहा नैवेद्यं परिकल्पयामि नमः स्वाहा सं सर्वसात्मे श्रीरुद्राय महाताम्बूला सर्वोपचारान् परिकल्पयामि नमः स्वाहा अय अंदरि కూడా స్వాహా అన్నప్పుడు నైవేద్య ద్రవ్యవేసి శ్రీరుద్రాయ ఇదం నమః
श्रीरुद्राय मे भजञ्ज मे सुपञ्च मे शयनञ्ज मे दूषाच मे सुदुनञ्ज मे ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतो दैशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः स्वाहा देशशिवतमा शिवं बभोवते धनुः मागुं रुद्रा अभितो दिक्षुष्यता सहस्रशो वैशाखुं हेडयीमहे स्वाहा सूर्योदर्पणनीलग्रीवविरोहितः उदैनं गोपादृशन्मदृशन्नदहार्य नीलग्रीवाय सहस्राक्षाय मेघशे अथोगे अद्य सत्त्वानो हन्तेभ्यो करं नमः स्वाहा धन्वनत्वमभयोरात्मयोर्या याशदेह वैशवपराधा भगवो स्वाहा धनस्वगुं सह ते नमः बाहुभ्यां तव धन्वने स्वाहा धन्वनो हेतिरस्वान् प्रणक्त विश्वतः अथो यरिषुभिस्तवाहे अस्कन्दिथे नमामि शङ्किन इषुभिमते तस्कराणां पतये नमः स्वाहा वञ्जते परिवञ्जते स्वायूनां पतये नमः स्वाहा नमामि चेतवे परिचरायारण्यानां पतये नमः स्वाहा प्रकृन्तानां पतये नमः स्वाहा गिरिजराजगुरुञ्चानां पतये नमः स्वाहा वैष्णवभ्यो धन्वादिभ्यश्च वो नमः स्वाहा महाधन्वानेभ्यः प्रजितधानेभ्यश्च वो नमः स्वाहा यच्छद्भ्यो दशजेभ्यश्च भवद्भ्यो राजरभ्यश्च वो नमः स्वाहा तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमः स्वाहा सभापतिभ्यश्च वो नमः स्वाहा नमोऽश्वेभ्योऽश्वपतिभ्यश्च वो स्वाहा सेनानिभ्यश्च वो नमः स्वाहा क्षत्रुभ्यः संग्रहेतुभ्यश्च वो नमः स्वाहा क्षभ्यो रथकारेभ्यश्च वो नमः स्वाहा पुण्यश्चेभ्यो निषादेभ्यश्च वो नमः स्वाहा चतुर्भ्यः संभवभ्यश्च वो नमः स्वाहा प्रगतिभ्यश्च वो नमः स्वाहा अश्वभ्यश्च वो नमः स्वाहा नमो भवाय च रुद्राय च स्वाहा नमः शर्वाय च अग्र्याय च प्रथमाय च स्वाहा नमः आशवेदाजिराय च स्वाहा शीघ्र्याय च शीघ्राय च स्वाहा ऊर्म्याय च वस्मन्याय च स्वाहा शूराय चावभिन्नते च स्वाहा वर्मिने च वरोधने च स्वाहा नमो बिन्दिने च वचने च स्वाहा श्रुताय च श्रुतदेवाय च स्वाहा नमो बुद्ध्याय च हनन्याय पतये च स्वाहा अग्राय च भीमाय च स्वाहा अग्रे वधाय च दूरे वधाय च स्वाहा हन्त्रे स्वाहा नमः शम्भवे च मयोभवे च स्वाहा कराय च मजकराय च स्वाहा नमः शिवाय च शिवतराय च स्वाहा यन्त्याय च क्षयनाय च स्वाहा भक्तये च भक्तये च स्वाहा गोष्ठ्याय च कृत्याय च स्वाहा कल्प्याय च गेत्याय च स्वाहा भगवमानाय च भिक्षते च स्वाहा नाख्यते च प्रख्यते च स्वाहा वक्यदिगेभ्यो देवानागो हृदयेभ्य स्वाहा नमोक्षीणकेभ्यो देवानागुम्भतयेभ्यः स्वाहा नमोविषन्वद्येभ्यो देवानागो हृदयेभ्य नवक्षन्दवदमानवक्षितम् मानवधेश्चितरं मोदमातरं प्रियामानः सर्वो रुद्ररीते स्वाहा ते गोघ्रमतपूर्वशक्धे क्षयतीराय नमस्ते ते अस्तु रक्षातराभिजदेव प्रोक्यथा दर्शनमयच्छद्विवरः स्वाहा सर्वा अथ क्षमाचराः तेषां दाद्रयोजने वधन्वानि तन्मति स्वाहा ग्रीवाश्रिगन्धादिपगो रुद्रा ये पथा प्रतिरक्षयायैरभृतायव्युधः तेषामोदहत्वयोजने वधन्वानि तन्मति स्वाहा ये तेषामि प्रचरन्ति तयन्तु तेयम् ते चिदं भोजं भेदधामि स्वाहा रुद्रेभ्यो येऽन्तरिक्षे येषां पादविषभक्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशम् उर्वारुकन्दवन्दनां मृत्योर्मुक्षीयमामृता स्वाहा अग्नौ यो अक्षयोषधीशयो रुद्रो विश्वाभवना विवेशस्मै रुद्राय नमोऽस्तु स्वाहा एते सहस्रमजनुम्बाजा मृत्योमध्याय स्वा नमो रुद्राय विष्णवे प्रत्युर्मे पाहि स्वाहा ॐ अग्नानाम् आदिष्टमे अवष्टमे प्रयदिष्टमे प्रदिष्टमे धीदिष्टमे त्रदष्टमे परष्टमे श्लोकष्टमे श्रावष्टमे चतुष्टमे ज्योतिष्टमे प्राणष्टमे पानष्टमे ज्ञानष्टमे षष्टमे चित्तञ्चमाधीतञ्चमे वाक्चमे मनष्टमे चिक्षष्टमे श्रोत्रञ्चमे दक्षष्टमे बलञ्चमोदिष्टमे सहस्रमागिष्टमे जरागमे भूतञ्चमे भविष्यच्चमे सुगञ्चमे सुबहञ्चमर्धञ्चमर्धिञ्चमे क्लिप्तञ्चमे क्लिप्तिष्टमे मतिष्टमे सुमतिष्टमे स्वाहा मे मजष्टमे प्रयञ्जमे इन्द्रष्टमे विक्रष्टमे इन्द्रष्टमे वरुणष्टमे इन्द्रष्टमे त्वच्छाच मैन्द्रष्टमे भाता च मैन्द्रष्टमे विष्णुमे शक्वरी ज्योतिषष्टमे यज्ञेन कल्पन्तावृष्टमे साधकमे स्तोमष्टमे शिष्टमे दीक्षा च मरुदष्टमे व्रतञ्चमे होरात्रयोः पुरुषेण सर्वम्
अंतरिक्षो सूर्यो अजायत मुखातिन्द्रष्टाग्निश्च प्राणाद्वायुरजायत स्वाहा येन यज्ञमयेन्द्र देवाः तानि सर्वाणि प्रथमान्यासन् ते लक्ष्मी नारवेदो ममावह स्वाहा ईश्वरी सर्वभूतानां ताभ्यवपक्ष्ये श्रीपुत्रवर्णान्धेनमारी सूर्याभिरण्मयी लक्ष्मी जातवेदो ममावह स्वाहा ఈరోజు విశేషంగా మా గురువుగారైనటువంటి మార్పు వెంకటరామ ధర్మగారు ఇచ్చేస్తున్నారు. వారిదే ప్రవచన కార్యక్రమం, అట్లాగే వారి ప్రవచన కార్యక్రమం చిదంబరం శాస్త్రి గారు వస్తారు. వారికి గురువు గారికి మహాదేవ శాస్త్రి గారికి ముగ్గురికి సన్మాన కార్యక్రమం, తీర్థ ప్రసాద వితరణము, మహారాజు ఉత్సవాన్ని చెప్పొచ్చుగానే చేసినంత తేలికైన పని కాదు. ఎవరు ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెట్టద్దు. ఈ అవకాశాన్ని బట్టి ఆ పని పూర్తి చేసుకోండి. సమాధాన కార్యక్రమం అందులో ప్రసాద వితరణ అది పౌచ్లో లేకుండా సపరేట్ పెట్టిన. పవిత్రమైనటువంటి రామభద్ర క్షేత్రంలో పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రంతో పవిత్రాన్ని చాలా విశేషమైనది. ఈ యాగం ఫలం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.